హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకో ఎక్సైటింగ్ ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. రీసెంట్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వ్యాంకోవర్ 4 days ట్రిప్కి వెళ్ళాం. ఈ 4 days ట్రిప్లో డిఫరెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, సీనిక్ వ్యూస్, రోడ్ జర్నీస్ అన్నీ కవర్ చేసాము. ఫస్ట్ డే జర్నీలో క్యాల్గరీ నుంచి వ్యాంకోవర్కి ఫ్లైట్లో ట్రావెల్ చేసి అక్కడ రెంటల్ కార్ పిక్ చేసుకొని ఫెరీ క్యాచ్ చేసాము. సో ఈ కంప్లీట్ జర్నీ విశేషాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్లైట్ మార్నింగ్ 7కి. సో 1 day బిఫోర్ మా లగేజ్ మొత్తం రెడీ చేసుకున్నాం. మేము డౌన్ టౌన్ క్యాల్గరీలో ఉంటాము. మాకు ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 30 minutes జర్నీ ఉంటుంది. మార్నింగ్ అరౌండ్ 5కి బయటకు వచ్చి క్యాబ్ క్యాచ్ చేసాము. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వ్యూ. ఈ ఏరియా అంతా క్యాల్గరీ డౌన్ టౌన్. నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఫుల్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి నైట్ టైంలో రోడ్స్ కూడా కామ్గా పీస్ఫుల్గా ఉంటాయి. ఆనెస్ట్లీ ట్రావెల్ స్టార్ట్ అయ్యే ముందు ఉండే ఎక్సైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. లక్కీగా వెదర్ కూడా చాలా బాగుంది. క్యాల్గరీలో వెదర్ ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, కానీ ఈరోజు క్లైమేట్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. కొంచెం ఎర్లీగానే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. చెక్ ఇన్ లగేజ్ ఉంది కదా, సో అందుకే ముందుగా వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. చెక్ ఇన్ లగేజ్ లేకుంటే డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయారు. అందరం కలిసాక ట్రిప్ ఎగ్జైట్మెంట్ డబుల్ అయ్యింది. లగేజ్ చెక్ ఇన్ అండ్ సెక్యూరిటీ చెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆన్ టైంకి బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది.
మన ఫ్లైట్ జర్నీ మొత్తం రాకీ మౌంటైన్స్ పైనే ఉంటుంది. మనకి ఇండియాలో హిమాలయాస్ ఎలా ఫేమస్సో కెనడాలో రాకీస్ కూడా అలా అన్నమాట. చాలా బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ సీనిక్ ప్లేసెస్ ఈ రాకీస్ ఏరియాలో ఉంటాయి. విండో సైడ్ నుంచి వ్యూ మాత్రం సీరియస్లీ అమేజింగ్గా ఉన్నాయి గాయ్స్. క్యాల్గరీ నుంచి వ్యాంకోవర్కి ఫ్లైట్ జర్నీ అరౌండ్ 1 hour 20 minutes ఉంటుంది. మనకి టైం తెలియకుండానే వ్యాంకోవర్ రీచ్ అయిపోయాం. వ్యాంకోవర్ అయితే వచ్చేసాము. వ్యాంకోవర్ ఎయిర్పోర్ట్ చాలా బ్యూటిఫుల్ అండ్ వెల్ డిజైన్డ్గా ఉంటుంది. ఇండియా ట్రావెల్ చేసే ముందు కూడా మేము వ్యాంకోవర్ వచ్చాం, కానీ ఈసారి వ్యాంకోవర్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవటానికి బ్యాగేజ్ క్లెయిమ్ సైడ్ వెళ్తున్నాం. లక్కీగా ఎక్కువ వెయిట్ చేయకుండా బ్యాగ్స్ అన్నీ వచ్చేసాయి. సో లగేజ్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రెంటల్ కార్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లోనే రెంటల్ కార్స్ ఉంటాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మేము నియర్ బై లొకేషన్లో 4 daysకి రెంటల్ కార్ బుక్ చేసుకున్నాం.
ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మళ్ళీ క్యాబ్ క్యాచ్ చేసి అక్కడికి వెళ్తున్నాం. వాంకోవర్ సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాంకోవర్ వెదర్ కూడా క్యాల్గరీ కన్నా చాలా బెటర్గా ఉంటుంది. ఈ ఇయర్ వాంకోవర్లో స్నో కూడా చాలా తక్కువగా ఉందంట. మా కజిన్స్ వాంకోవర్లోనే ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ ట్రిప్లో మాతో జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు కార్ పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్ళి లగేజ్ మొత్తం లోడ్ చేసుకోవాలి. జర్నీకి మేము ట్రావెల్ చేసే వెహికల్ ఇదే. స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉంటుంది. లగేజ్ కూడా చాలా స్పేస్ ఉంది. రెంటల్ కార్స్ ఇచ్చే ముందు కంప్లీట్గా క్లీన్ చేసి ఇస్తారు. ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఫుల్ చేసి ఇస్తారు. మనం వెహికల్ రిటర్న్ చేసేటప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ రిటర్న్ చేయాలి, లేదంటే ఫ్యూయల్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాలి.
ఇక్కడే నియర్ బై కాస్కో స్టోర్ ఉంది. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అండ్ స్నాక్స్ తీసుకుందామని కాస్కో సైడ్ వెళ్తున్నాం. ఫైనల్లీ కార్ అయితే పిక్ చేసుకున్నాం, లగేజ్ కూడా లోడ్ చేసేసుకున్నాం. నౌ అవర్ నెక్స్ట్ స్టాప్ ఈజ్ ఫెరీ టెర్మినల్. ఇదంతా వాంకోవర్ డౌన్ టౌన్ ఏరియా. ఇక్కడే ఫేమస్ స్టాన్లే పార్క్ ఉంటుంది. ఈ పార్క్ ఓషన్ డే పక్కనే ఉంటుంది. కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 full day పడుతుంది. వాంకోవర్ బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్లో ఉంటుంది. మనకి ఇండియాలో స్టేట్స్ ఎలా ఉంటాయో కెనడాలో ప్రొవిన్సెస్ అలా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని లయన్స్ గేట్ బ్రిడ్జ్ అంటారు. ఇది పెసిఫిక్ ఓషన్ ఇన్లెట్ పైన 1938లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇలాంటి బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ వాంకోవర్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ డే మేము డైరెక్ట్గా విక్టోరియా ఐలాండ్ సైడ్ వెళ్తున్నాం. జర్నీ మొత్తం పెసిఫిక్ ఓషన్ మధ్యలోనే ఉంటుంది. సో హార్స్ షో బే నుంచి ఫెరీ క్యాచ్ చేయాలి. ఈ ఫెరీ జర్నీ అరౌండ్ 1 hour 45 minutes ఉంటుంది.
ఫైనల్లీ ఫెరీ టెర్మినల్కి వచ్చేసాం. కార్స్ అన్నీ లైన్లో వెయిట్ చేస్తున్నాయి ఫెరీలో ఎంటర్ అవ్వడానికి. కార్ని డైరెక్ట్గా ఫెరీ లోపలికి తీసుకెళ్ళి పార్క్ చేయాలి. ఫస్ట్ టైం ఇలా వెహికల్తో ఫెరీ ఎక్కడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. హ్యూజ్ ఫెరీ, ఓషన్ వ్యూస్, కూల్ బ్రీజ్, అట్మాస్ఫియర్ మొత్తం సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఫెరీ జర్నీ, విక్టోరియా ఐలాండ్ రోడ్ ట్రిప్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.